ఇది కేవలం ఆర్థిక విద్యా వీడియో. దయచేసి మీ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. అందరికీ సిప్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. నెల నెల కొంత డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లోనూ స్టాక్స్లోనూ పెట్టడం. అవును, అది చాలా పాపులర్. అయితే ఈ మధ్య స్టెప్అప్ సిప్ గురించి కూడా వింటున్నాం. ఇది సిప్ కంటే బెటర్ అని అంటున్నారు. అవునండి, అంటే ప్రాథమికంగా మీ జీతం పెరిగినప్పుడు పెట్టుబడి కూడా కొంచెం పెంచుకుంటూ పోవడం. లాజిక్గా అనిపిస్తుంది. అవును, దానివల్ల దీర్ఘకాలంలో ఇంకా ఎక్కువ డబ్బు కూడబెట్టుకోవచ్చని చెబుతారు. అయితే ఈ రోజు మనం చూస్తున్న సమాచారం బట్టి హ్మ్, ఈ స్టెప్అప్ సిప్లో మనం సాధారణంగా పట్టించుకునే ఒక కోణం ఉంది అని అనిపిస్తోంది. నిజమే. కాబట్టి ఈ రోజు మనం సిప్, స్టెప్అప్ సిప్ మధ్య తేడాలు, లాభాలు, ఇంకా బహుశా వీటికి ప్రత్యామ్నాయంగా ఇంకా మంచి ఫలితాలిచ్చే వ్యూహం ఏదైనా ఉందేమో లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. సరే, ముందుగా సింపుల్గా సాధారణ సిప్ అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్. ఉదాహరణకి నెలకి 20,000 అనుకుందాం. అవును, స్థిరంగా అంతే కడుతూ ఉంటారు. అదే స్టెప్అప్ సిప్లో అయితే ఇదే 20,000తో మొదలుపెట్టి ప్రతి ఏటా ఒక 10% అనుకుందాం, ఆ మొత్తాన్ని పెంచుతారు. సరిగ్గా చెప్పారు. అంటే రెండో ఏడాది 22,000, మూడో ఏడాది 24,200 అలా వెళ్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు పెట్టుబడి పెంచడం లాంటిది అన్నమాట. ఓకే, ఇప్పుడు నంబర్స్ పరంగా చూస్తే ఎలా ఉంటుంది? ఆ గణాంకాలు చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నెలకు 20,000 చొప్పున 20 ఏళ్లు పెట్టారనుకోండి. సరే, సగటున ఓ 15% రాబడి వస్తే సాధారణ సిప్ ద్వారా సుమారుగా 3 కోట్ల రూపాయలు సమకూరవచ్చు. 3 కోట్లు బావుంది. ఇందులో మనం పెట్టిన అసలెంతుంటుంది? ఈ 20 ఏళ్లలో మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి 48 లక్షలవుతుంది. ఓకే, 48 లక్షలు పెడితే 3 కోట్లు మానే ఉంది. మరి స్టెప్అప్ సిప్ సంగతేంటి? అదే, మీరు 20,000తో మొదలుపెట్టి ఏటా 10% పెంచుకుంటూ వెళ్తే. అదే 20 ఏళ్ళు 15% రాబడితో. అవును, అదే పరిస్థితుల్లో స్టెప్అప్ సిప్ ద్వారా సుమారు 4.19 కోట్లు సమకూరవచ్చు. వావ్, 4.19 కోట్లు అంటే దాదాపు 1.2 కోట్లు ఎక్కువ సాధారణ సిప్ కంటే. ఇది వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది కదా. అక్కడే చిన్న విషయం గమనించాలి. ఏమిటది? స్టెప్అప్ సిప్లో 4.19 కోట్లు వచ్చినా మనం పెట్టిన మొత్తం పెట్టుబడి కూడా చాలా ఎక్కువ. ఓ, ఎంతెక్కువ? సుమారుగా 1,37,00,000 ఏంటి, 1.37 కోట్ల? సాధారణ సిప్లో 48 లక్షలే కదా పెట్టాం. అవును, అంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నామన్నమాట స్టెప్అప్ సిప్లో. ఓరి నాయనో, అంటే ఆ అదనపు 1.2 కోట్ల రాబడి కోసం మనం దాదాపు 90 లక్షలు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సొస్తోందా? సరిగ్గా అదే పాయింట్. అలా చూస్తే పెట్టిన ప్రతి రూపాయికి వచ్చిన లాభం అంటే ఎఫిషియన్సీ స్టెప్అప్ సిప్లో తక్కువేమో కదా. అవునండి, మీరు చెప్పింది నిజమే. ఎందుకలా జరుగుతోంది? ఎక్కువ డబ్బు పెడితే ఎక్కువ రావాలి కదా. కారణం చక్రవడ్డీ, అంటే కాంపౌండింగ్ పవర్, పనిచేసే సమయం. ఓకే, సాధారణ సిప్లో మీరు మొదట్లో పెట్టిన ఆ 20,000 అది 20 ఏళ్ల పాటు చక్రవడ్డీతో పెరుగుతూనే ఉంటుంది. దానికి ఎక్కువ టైం దొరుకుతుంది. అవును, అర్థమైంది. కానీ స్టెప్అప్ సిప్లో మీరు ఏటా పెట్టుబడి పెంచుతున్నారు కదా. అంటే చివరి సంవత్సరాల్లో 18వ, 19వ, 20వ సంవత్సరాల్లో పెట్టే మొత్తాలు చాలా పెద్దగా ఉంటాయి. అవును, 10% పెరుగుతూ పోతే బాగానే పెరుగుతాయి. కానీ ఆ పెద్ద మొత్తాలకు చక్రవడ్డీ ప్రభావం చూపించడానికి సమయం తక్కువగా ఉంటుంది. 1-2 కదా మిగిలుండింది. ఆహా, అంటే మొదటి నుంచి ఉన్న చిన్న మొత్తాలే అసలు మ్యాజిక్ చేస్తాయన్నమాట. ఖచ్చితంగా. కాబట్టి ఎక్కువ డబ్బు పెట్టడం వల్ల ఎక్కువ మొత్తం కూడటం నిజమే. కానీ సామర్థ్యం పరంగా చూస్తే స్టెప్అప్ సిప్ అంత గొప్ప కాకపోవచ్చు. సరే, ఇది చాలా ముఖ్యమైన విషయం. మరిప్పుడు ప్రశ్న ఏంటంటే, తక్కువ పెట్టుబడితోనే, అంటే ఈ స్టెప్అప్ సిప్లో పెట్టే 1.37 కోట్ల కన్నా తక్కువతోనే అంతకన్నా మంచి రాబడి లేదా దానికి దగ్గరగా రాబడి తెచ్చుకునే మార్గమేదైనా ఉందా? ఉంది. కానీ దీనికి కొంచెం యాక్టివ్గా ఉండాలి, మార్కెట్ను గమనిస్తూ ఉండాలి. ఓకే, వ్యూహం ఏంటంటే, మీరు సాధారణ సిప్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. అంటే ఆ 20,000 సిప్ ఆపుకుండా. అవును, అది అలాగే నడవాలి. దాంతోపాటు మార్కెట్ ఎప్పుడైనా బాగా పడినప్పుడు, అంటే బై ద డిప్ అంటాం కదా. అవును, విన్నాను. అలాంటప్పుడు అదనంగా మీ దగ్గర ఉన్న కొంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టడం. మార్కెట్ పడినప్పుడా?
అది కొంచెం రిస్కీ అనిపించదు, కింద పడుతున్న కత్తిని పట్టుకోవడం లాంటిది అంటారు కదా? మంచి ప్రశ్న అడిగారు. అందుకే ఇది డైలీ ట్రేడర్స్ కోసం కాదు, ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారుల కోసం. దీనికొక సూచిక RSI అనుంటుంది, అది సహాయపడుతుంది. RSI అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. అదెలా పనిచేస్తుంది? సంక్లిష్టంగా ఉంటుందా? లేదు. చూడ్డానికి టెక్నికల్ పేరులా ఉన్నా వాడటం సులభమే. చాలా బ్రోకింగ్ యాప్స్లో ఈ చార్ట్ ఉంటుంది. రోజువారీ చార్ట్లో RSI ఇండికేటర్ చూడాలి. సరే. అయితే మామూలుగా అందరూ 70-30 సెట్టింగ్స్ వాడతారు. కానీ మనం కొంచెం మార్చి అప్పర్ లిమిట్ 68, లోయర్ లిమిట్ 32 పెట్టుకుంటే మంచిది. 68-32. ఓకే. తర్వాత ఎప్పుడైతే ఈ RSI సూచిక 32 కన్నా కిందకి వస్తుందో 32 కన్నా కిందకి. అవును, దాన్ని ఓవర్ సోల్డ్ జోన్ అంటారు. అంటే షేర్ కానీ ఇండెక్స్ కానీ బాగా పడిపోయిందని, బహుశా అమ్మకాల ఒత్తిడి తగ్గి కొనుగోలుదారులు పెరిగి ధర మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఒక సూచన అన్నమాట. గ్యారంటీ కాదు, సూచన మాత్రమే. ఆహా. అంటే మార్కెట్ డిస్కౌంట్లో దొరుకుతుందని ఒక సిగ్నల్ లాంటిదా? ఒక రకంగా అంతే. అలాంటి టైంలో మీ సాధారణ సిప్ కాకుండా అదనంగా కొంత పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు. కానీ ఇది ఎప్పుడూ పనిచేస్తుందని నమ్మకమేంటి? మళ్ళీ ఇంకా పడిపోతే? నిజమే, మార్కెట్ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. నాణ్యమైన ఫండ్స్ లేదా స్టాక్స్లో ఇలా పడినప్పుడు కొనడం వల్ల మార్కెట్ రికవర్ అయినప్పుడు మంచి లాభాలొస్తాయి. ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో ఇలా సరైన టైంలో ఇన్వెస్ట్ చేస్తే 2-3 నెలల్లోనే 15% లేదా 18% రాబడి కూడా రావచ్చు. ఇది సాధారణంగా మనకు సంవత్సరానికొచ్చే రాబడి కదా. అవును, నిజమే. కాబట్టి ఈ పద్ధతిలో స్టెప్అప్ సిప్లో పెట్టాల్సిన భారీ మొత్తం అంటే 1.37 కోట్లు అవసరం లేకుండానే బహుశా 48 లక్షల సాధారణ సిప్ పెట్టుబడికి అదనంగా మరికొంత పెట్టుబడితోనే మంచి రాబడులు సాధించే అవకాశం ఉంది. అంటే తక్కువ పెట్టుబడి, ఎక్కువ పొటెన్షియల్ రాబడి, కానీ కొంచెం టైమింగ్, అవగాహన అవసరం. ఖచ్చితంగా. స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మన ముందు ఇప్పుడు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. 1, సింపుల్గా స్థిరంగా సాధారణ సిప్ చేసుకుంటూ వెళ్లడం. అవును. 2, క్రమశిక్షణతో ఏటా పెట్టుబడి పెంచుకుంటూ స్టెప్అప్ సిప్ చేయడం. ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తం పొందడం. అవును, అది సులభమైన పద్ధతి. 3, సాధారణ సిప్ కొనసాగుతూనే మార్కెట్ పడినప్పుడు RSI లాంటి సూచికలు చూసి ధైర్యం చేసి అదనంగా పెట్టుబడి పెట్టడం. అవునండి. క్లుప్తంగా చెప్పాలంటే స్టెప్అప్ సిప్ సౌకర్యవంతం, డిసిప్లిన్ ఉంటుంది, కానీ డబ్బు ఎక్కువ పెట్టాలి. కరెక్ట్. ఈ మూడో పద్ధతి అంటే RSI వాడి కొనడం, దీనికి తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. కానీ దీనికి మార్కెట్ గురించి కొంచెం తెలియాలి, సమయం పెట్టాలి. ముఖ్యంగా మార్కెట్ పడుతున్నప్పుడు భయపడకుండా కొనగలిగే మానసిక స్థైర్యం కావాలి. చాలా బాగా చెప్పారు. అయితే ఈరోజు విశ్లేషణ తర్వాత వింటున్న వారికి ఒక ఆలోచన వదలాలనుకుంటున్నాను. చెప్పండి. RSI లాంటి టెక్నికల్ టూల్స్ ఎప్పుడు కొనాలి అని సిగ్నల్ ఇవ్వొచ్చు, సరే. కానీ అసలైన ఛాలెంజ్ మార్కెట్ అలా పడుతున్నప్పుడు మనలో ఉండే భయం లేదా పెరుగుతున్నప్పుడు ఆశ. ఇలాంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని ఏ వ్యూహాన్నైనా, అది సిప్ అయినా, స్టెప్అప్ అయినా, ఈ RSI స్ట్రాటజీ అయినా విజయవంతంగా అమలు చేయడానికి కావలసిన ఆ వ్యక్తిగత క్రమశిక్షణ, ఆ ప్రవర్తన లక్షణాలు ఏమయ్యుంటాయి? దీని గురించి ఆలోచించండి.